సుమారుగా 600 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి అతి పురాతనమైన వైష్ణవ దేవాలయం ఇది. ఈ దేవాలయము రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ గండిచెరు గ్రామంలో ఉన్నది. ఈ దేవాలయం యొక్క విశిష్టత అంటే స్వామివారు స్వయంభూ అండి. ఇక్కడికి స్వతహాగా స్వామివారు వచ్చి ఇక్కడ వెలిసినటువంటి అతి ప్రాచీనమైన పురాతనమైనటువంటి మహిమాన్విత కలిగినటువంటి మహాక్షేత్రం ఇది. ఉదయం నుంచి తిరుప్పావై మొదల ఆరాధన, తర్వాత తిరుప్పావై చేసిన తర్వాత స్వామివారి యొక్క అష్టోత్తర నామాలతో పూజ ప్రారంభమైంది. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలతోటి హారతులతోటి స్టార్ట్ చేసి అలాగే ఉదయం 7 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభించబడ్డాయి. ఇతర ఏ కార్యక్రమాలు జరిగినా మా గ్రామ పెద్దలది మరియు ఇతరుల ప్రజలది కూడా సహకారాలు మెండుగా ఉంటాయి. వాళ్ళ సహకారాలతోటే ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ స్వామివారి యొక్కది ఇది ప్రతి సంవత్సరము స్వామివారి కళ్యాణం 2 సార్లు జరుగుతుంది. ఒకటి భోగి రోజు ధనుర్మాసంలో, రెండవది శ్రీరామనవమికి ఒక రోజు ముందు అంటే శ్రీరామనవమికి శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది. అసలు దేవాలయం స్వామివారిది ఇది కాబట్టి ఈయన కళ్యాణం ఒక రోజు ముందే చేస్తాము. కాబట్టి సంవత్సరానికి 2 సార్లు స్వామివారి కళ్యాణం అవుతుంది. చైత్ర స్వామిచరణం మాది కూడా ఇది గండిచెరువేను. గండిచెరువేగానే మేము కూడా పురాతన సంధి దేవాలయానికి వస్తుంటాం, దేవాలయానికి డెవలప్ చేస్తుంటాం. చాలా పురాతన అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి జిల్లా గండిచెరువు గ్రామం అతి పురాతనమైన దేవాలయం. గత 600 సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ స్వయంభూ శ్రీ శ్రీ గోదా రంగనాథ స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో మొక్కుకున్న భక్తులకు కొంగు బంగారమై నిలిచే భక్తులు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు మా స్వామివారిని దర్శించుకున్న వారు. ఈ చుట్టూ గతంలో రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా మా దేవాలయం ఉండే అతి పురాతనమైన దేవాలయం. మా గ్రామ పెద్దలు మరియు మా సంజయ్ రెడ్డి గారు, జక్క సంజయ్ రెడ్డి గారు, అదేవిధంగా రవీంద్ర రెడ్డి గారు మరియు పెద్దలు మా గురుస్వామి సత్యనారాయణ గురుస్వామి వారు కూడా అందరూ స్వయం కృషితో మా గ్రామస్తులు పెద్దలు అందరూ ఈ దేవాలయాన్ని డెవలప్ చేసి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరాధార దర్శనం పెట్టి శ్రీ వైష్ణవ దేవాలయంలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి అదేవిధంగా మా దేవాలయంలో అతి బ్రహ్మాండంగా ఈ వైకుంఠ ఏకాదశి ప్రోత్సవం చేస్తుంటాము. అదేవిధంగా భోగి రోజు కూడా గోదా రంగనాథ స్వామి కళ్యాణం కూడా ఉంటుంది. అదేవిధంగా శ్రీరామనవమి రోజు కూడా రంగనాథ స్వామి కళ్యాణం ఒక రోజు ముందు జరుపుకుంటాము. అదేవిధంగా మా గ్రామస్తులందరూ అతి పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఎన్నో సేవలు చేస్తూ మా గ్రామం అష్టైశ్వర్యంతో ఆయురారోగ్యంతో ప్రజలందరూ మెండుగా ఉన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వేల సంఖ్యలో వస్తుంటారు మా స్వామివారి దగ్గరికి. వారికి కూడా స్వామివారి అండగా ఇప్పుడు ఉంటాడు. ఇప్పుడు అదేవిధంగా మా గౌరవనీయులు మా మల్లెడ్డి రంగారెడ్డి గారు కూడా మేము అడగగానే టెంపుల్ పైకి 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి శ్రీరామనవమి లోపు కూడా సీసీ రోడ్డు కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. మా పెద్దలు సంజయ్ రెడ్డి గారి సహకారంతో మరి ఇంకా ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని ఈ రాష్ట్ర రైతాంగానికి మా గడ్డన్నార మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి పండుగ రైతులకు అండగా ఉండి ఆ భగవంతుడు సహకారం ఎప్పుడూ ఉండాలని, రైతులు పాడి పంటలు పండి రైతులు అష్టైశ్వర్యాలుగా వర్ధిల్లాలని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.